నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి సినిమా బిఎన్కలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి స్మాల్ శాలరీ బిగ్ వర్క్. సార్, ధనవంతుడు అవుతూనే ఉన్నారు, పేదవారులాగే ఉన్నారు. దేని వల్ల ఏంటంటే పూర్ మైండ్స్ డు నాట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. సార్ మనం బడ్జెట్ తక్కువలో ఆలోచించి ఎదుగుదల లేకుండా నాకు నేనేమి చేయలేను అనుకున్నాడు అలాగే ఉంటారు సార్. నేను సాధించగలను, 100% నేను చేయగలను అనుకునేవాడు సక్సెస్ అవుతున్నాను సార్. జీవనం ఒకటే సార్. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే జాబులు తొందరగా వచ్చేస్తుంది సార్ ఎవరికైనా. ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్ ఇంటర్వ్యూ వెళ్ళగానే 100% జాబ్ వచ్చేస్తుంది. కానీ ఎంత తొందరగా జాబ్ వస్తుందో అంత తొందరగా తీసేస్తున్నారు. రీజన్ ఎందుకంటే అండి సార్, మీకు స్మాల్ స్టోరీ చెప్తాను, అది చాలా యాంగ్జైటీగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక మేడం దగ్గర ఒక కుర్రాడు వర్క్ చేస్తున్నాడు సార్. పర్సన్ ఏ వర్క్ చేస్తున్నాడు, చాలా అదేంటంటే పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. ఆడు శాలరీ 15,000 సార్. శాలరీ వర్క్ చేస్తున్నాడు హ్యాపీగా. మేడం గారు చెప్పినట్టు చేస్తున్నాడు, అంతా ఓకే. ఇంతలోగా వేరే పర్సన్ అండి, ఆ పర్సన్ ఒక టెలిఫోన్ డిపార్ట్మెంట్ దగ్గర, అదే టెలికాల్స్ ఉంటుంది కదా సార్, ఐ మీన్ మొబైల్ కాల్ బాక్స్, ఎస్టీడీ బూట్లు ఉంటాయి కదా సార్. ఆ కాలంలో ఎస్టీడీ బూట్కి వెళ్ళి కాయిన్ వేసి ఆ మేడం గారికి ఫోన్ చేస్తాడండి. ఎలాగా, హలో మేడం, నేను శివాని. ఏం లేదు మేడం. చెప్పినానా మేడం? ఏమి లేదు, నాకు ఒక చిన్న జాబ్ కావాలి, మీ దగ్గర చేస్తాను అంటే మేడం అంటారు, చిన్న ఆల్రెడీ మా దగ్గర ఎంప్లాయ్ ఉన్నాడు, బాగా చేస్తున్నాడు. ఓకే ఓకే మ్యామ్, ఆ పర్సన్ కి ఎంత శాలరీ ఇస్తున్నారు మేడం అడిగితే, చిన్న మేము 15,000 ఇస్తున్నాను అన్న. వెంటనే ఈ కుర్రాడు, మేడం నేను 10,000కే నేను ఉద్యోగం మీకు జాయిన్ అవుతాను, నేను అన్ని బాగా చేస్తాను అనగానే, లేదు నాన్న నేను ఇవ్వను, ఎప్పుడు నాకు ఫోన్ చేయకు. సరే మేడం, అయితే ప్రాబ్లం లేదు మేడం, నేను మీకు 10 రోజుల తర్వాత కాల్ చేస్తాను మేడం అన్నాడు. అప్పుడు మేడం గారు ఫోన్ పెట్టేయగానే సేమ్ ఒక 10 రోజులు అయిన తర్వాత కుర్రోడు వెళ్ళి మళ్ళా ఎస్టీడీ బూట్కి వస్తాడండి. ఎస్టీడీ బూట్కి వచ్చి కాయిన్ రూపాయి వేస్తాడు. ఈ అంతా కూడా ఎస్టీడీ బూట్లో ఉన్న కుర్రోడు రోజు చూస్తాడు, కాయిన్ వేసి ఫోన్ చేస్తాడు. సేమ్, హలో మేడం, హౌ ఆర్ యూ, నేను మేడం అనగానే మేడం గారు గుర్తుపట్టాడు. చెప్పు చిన్న, ఏందన్న ఫోన్ చేసి అంటే, ఏం లేదు మేడం, 10 రోజుల తర్వాత మీకు కాల్ చేస్తా అన్నాను. లేదు నాన్న, నేను ఆ పర్సన్ కి 15,000 జీతం ఇస్తున్నాను, మంచిగా చేస్తాను అంటే, మేడం నాకు 5,000 రూపాయలు ఇవ్వండి, మీరు 100% జాగ్రత్త చేస్తానంటే, మేడం లేదు నాన్న నేను చేయను, నాకు డిస్టర్బ్ చేయదని. సరే మేడం, ఒక నెల తర్వాత కాల్ చేస్తానని కుర్రోడు ఫోన్ పెట్టేస్తాడు. ఒక నెల తర్వాత మళ్ళా కుర్రోడు వెళ్తాడండి. ఇదంతా కూడా నెల వాయిదాలో ఈ టెలిఫోన్ బూతోడు చూస్తాడు, ప్రతిరోజు చూస్తాడు. ఫోన్ చేసి మేడం గారికి మళ్ళీ కాయిన్ వేస్తాడండి. ఫోన్ చేసి, హలో మేడం, నేను మేడం శివాని అనగానే వెంటనే మేడం గుర్తుకొచ్చి, ఏం నాన్న అస్తమానం ఫోన్ చేస్తావు అంటే, మేడం మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను మేడం, నేను ఫ్రీగా చేస్తాను మేడం, నాకు ఫుడ్ పెడితే చాలు మేడం అనగానే మేడం గారు, చిన్న ఇంకోసారి నువ్వు ఫోన్ చేస్తావో బాగోదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే, వద్దు మేడం అని కుర్రోడు ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా కాన్వర్జేషన్ టెలిఫోన్ ఎస్టీడీ బూత్ లో ఉన్న పర్సన్ చూస్తాడు. చిన్న ఎందుకు నాన్న అలా అడుక్కుంటావు, నీకు నేను జాబ్ ఇస్తాను, 3,000 జీతం ఇస్తాను, ఫ్రీగా నాకేం చేయవసరం లేదు, ఫుడ్ పెడతాను, 3,000 జీతం ఇస్తాను అనగానే ఆ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాడికి చెప్తాడు, సార్ నేను జాబ్ లేక నేను ఇక్కడికి వెళ్ళలేదు, నాకు నేను వెరిఫై చేసుకుంటున్నా, మేడం ఇంట్లో పని చేసేది నేనే, గొంతు మార్చి మాట్లాడేది కావాలని, నాకు నేను స్టడీ చేసుకుంటున్నాను, నేను జాబ్ కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, ఒకవేళ ఎప్పుడైతే నేను వేరే పర్సన్ తీసి నాకు జాబ్ ఇస్తాను అన్నాడంటే నేను జాబ్ లో కరెక్ట్ గా చేయట్లేని అర్థం. సార్ ఏం లేదు సార్, నేను పర్ఫెక్ట్ గా జాబ్ చేసినంటే మేడం గారు నన్ను జాబ్ లో తీయరు, వేరే హై స్టాండర్డ్స్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని పర్సన్ ఎస్టీడీ బూత్ చెప్పగానే అవాక్ అవుతాడు. సార్ ఏం లేదు, నేను చేసే వర్క్ 100% జెన్యున్ గా చేస్తున్నాను లేదా ప్రతి ఒక్కరికి గుండెల మీద చేసుకొని రోజు ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అవుతారు సార్.
సార్ మీరు 10 రూపాయలు జీతానికి మీరు 100 రూపాయలు ఎఫెక్ట్ పెట్టారు అనుకోండి, తర్వాత మీ ఫ్యూచర్ లో వీళ్ళు కాకపోయినా మీకు గ్రోత్ అనేది ఉంటది. నేను చెప్పేది అందరికీ ఒకటే సార్, శాలరీ బట్టి మీరు ఉద్యోగం చేసేటట్టయితే మీ గ్రోత్ ఉండదు. ఆరు 10 రూపాయలు మీ బాస్ 10 రూపాయలు ఇస్తారంటే ఎప్పుడైతే 20 రూపాయలు మీరు ఎఫెక్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీరు గుర్తింపులోకి వెళ్ళిపోతారు. సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ అయితే. సార్ వాళ్ళు చెప్పేది ఒకటే సార్, మీరు కష్టపడండి, రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.